RRRతో గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్ నుండి వస్తున్న సోలో మూవీ గేమ్ చేంజర్. ఆయన గత 2 చిత్రాలు మల్టీ స్టారర్స్ అని చెప్పొచ్చు. RRRలో రామ్ చరణ్ హీరో ఎన్టీఆర్తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక తండ్రి చిరంజీవితో కలిసి ఆచార్య చేశారు. ఈ మూవీలో రామ్ చరణ్ ఎక్స్టెండెడ్ క్యామియో రోల్ చేశాడని చెప్పొచ్చు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. రాజమౌళి సెంటిమెంట్ కి ఆచార్య కూడా బలైంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఇదే క్రమంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ చేతులు కలిపారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన బ్యానర్ లో 50వ సినిమాగా గేమ్ చేంజర్ తెరకెక్కించారు. శంకర్ చేస్తున్న ఫస్ట్ స్ట్రైట్ తెలుగు ఫిలిం గేమ్ చేంజర్. శంకర్ మార్క్ పొలిటికల్ థ్రిల్లర్ గా గేమ్ చేంజర్ తెరకెక్కింది. వివాదాలతో మధ్యలో ఆగిపోయిన భారతీయుడు 2 సినిమా శంకర్ తిరిగి పూర్తి చేయాల్సి వచ్చింది. దాంతో షూటింగ్ మధ్యలో ఉన్న గేమ్ చేంజర్ ని కొన్నాళ్ళు ఆయన పక్కన పెట్టేశారు. ఈ కారణంగా గేమ్ చేంజర్ విడుదల ఆలస్యమైంది. విశ్వంబర మూవీ సంక్రాంతి రేసు నుండి తప్పుకోవడంతో డిసెంబర్ కి విడుదల కావాల్సిన గేమ్ చేంజర్ ని జనవరికి షిఫ్ట్ చేశారు. 10న వరల్డ్ వైడ్ గా 5 భాషల్లో గేమ్ చేంజర్ విడుదలైంది. గ్రాండ్ విజువల్స్ తో శంకర్ కొంతమేర మెప్పించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అప్పన్నగా రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉంది. ఇక సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తుంది. ఈ రొటీన్ కథనాలు ఎమోషనల్ గా మూవీ కనెక్ట్ కాలేదు అంటున్నారు. శంకర్ మార్క్ మిస్ అయింది అనేది ఆడియన్స్ ఒపీనియన్. ఇక గేమ్ చేంజర్ మూవీ చూసిన ఉపాసన సోషల్ మీడియాలో వేదికగా స్పందించారు. వివిధ మీడియా సంస్థలు గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ నటన కొనియాడుతూ రాసిన వ్యాఖ్యలు ఆమె షేర్ చేశారు. అలాగే కంగ్రాట్స్ హస్బెండ్ అంటూ క్యూట్ అండ్ రొమాంటిక్ గా శుభాకాంక్షలు తెలిపింది. ఉపాసన చేసిన ఈ కామెంట్ వైరల్ అవుతోంది.